బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. అనస్థీషియా డాక్టర్పై రోగుల బంధువులు దాడికి నిరసనగా సేవలు ఆపేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజు నడి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, గొడవ ఎందుకు జరిగింది? వైద్యులు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్. నిన్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మత్తు వైద్యురాలు డాక్టర్ అరుణ్ కుమారి మీద ఆదిలక్ష్మి అనే రోగితో పాటుగా ఆదిలక్ష్మిని సపోర్ట్ చేసినటువంటి మరొక డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి కూడా అరుణ్ కుమారి మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో తీవ్ర గాయాలు పడి అదే ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. అయితే ఒక డాక్టర్ పట్ల బయట డాక్టర్తో పాటుగా రోగి బంధువులు దాడి చేయడాన్ని ఆసుపత్రిలో ఉన్న వైద్యులు తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రొఫెసర్లతో పాటుగా కొంతమంది వైద్యులు కూడా ఓపీ విభాగాలకు వెళ్లి వైద్య సేవలు అందించడానికి నిరాకరించారు. వీరంతా కూడా క్యాంటీన్ పక్కన ఉన్నటువంటి సమావేశ మందిరంలో మీటింగ్ అటెండ్ అయ్యారు. మీటింగ్ అటెండ్ అయ్యి ఖచ్చితంగా ఎవరైతే ఈ దాడికి ప్రధానంగా ఉన్నటువంటి సుధాకర్ కూడా గతంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేశారు. ఆయన ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో పనిచేసి కొంతకాలం కిందటే ఆయన అనంతపురం బదిలీకి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ విధుల్లో ఆయన చేరలేదని చెప్పి సమాచారం. అయితే సుధాకర్ సంబంధించిన ఆదిలక్ష్మి అనే ఒక బంధువు ఆదిలక్ష్మికి అనారోగ్యంతో ఉండడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అయితే సుధాకర్ ముమ్మాటికి ఐసీయూ విభాగంలో 10 సార్లు తిరగడంతో అక్కడే ఉన్నటువంటి మత్తు వైద్యురాలు అరుణ్ కుమారి సుధాకర్ అన్నిసార్లు తిరగవద్దని చెప్పి వాదించడం జరిగింది. ఈ నేపథ్యంలో రోగికి సరైన వైద్యం చేయట్లేదని చెప్పి కారణం చూపించి సుధాకర్ తో పాటుగా ఆదిలక్ష్మి బంధువులు కూడా ఆమెను దాడి చేశారు. అయితే ఈ దాడిని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తీవ్రంగా ఖండించి ఖచ్చితంగా సుధాకర్ని అరెస్ట్ చేయాలి, లేని పక్షంలో రోజుకు 2 గంటల పాటు సోమవారం వరకు మేము విధులు బహిష్కరిస్తామని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ వద్ద చాలా మంది రోగులు ఆయా విభాగాల వద్ద నిరీక్షిస్తున్న పరిస్థితి. ప్రతిరోజు కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి 2000 పైసలకు రోగులు అవుట్ పేషెంట్ వస్తూ ఉంటారు. వీరందరూ కూడా ప్రస్తుతం జూనియర్ డాక్టర్లు మాత్రమే వైద్య సేవలు అందిస్తున్నారు. నరేష్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్ రాజు.